హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను. ఈ రోజున మనము కీబోలో కే ఎక్స్చేంజ్ మైనింగ్ గురించిన విషయాలు అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం. ఎలా చేయాలి, ఎవరి కింద చేయాలి, ఏంది విషయం అనేసి క్లారిటీగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే చూస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కే ఎక్స్చేంజ్కి సంబంధించి మన డాడీ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క దానికి రెఫరల్ ఉండే విధంగానే నేను ట్రై చేస్తాను అంటున్నారు. అంటే ఏంటంటే మనకు కీబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క ఐడికి ప్రతి ఒక్కరికి మైనింగ్ ద్వారా లాభం పొందాలి, ఒక 10 లెవెల్ కానీ 25 లెవెల్ కానీ 30 లెవెల్ వరకు అనే థాట్తో మన సార్ గారు అయితే కనుక ప్రయత్నించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక మనకు కే ఎక్స్చేంజ్ ద్వారా మైనింగ్ ఎలా వస్తుందంటే, మనకు కీబోలో ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మన రెఫరల్ ద్వారా కే ఎక్స్చేంజ్ మైనింగ్ చేయడం వల్ల, మన రెఫరల్ తీసుకోవడం వల్ల వారికి ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలామంది కీబోలో మనకి అకౌంట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి మదర్ లైన్ ఏదైతే ఉందో 1 నుంచి 25 లెవెల్ వరకు వారికి సంబంధించి 100% వారికి వస్తుంది. ఎవరైతే మనల్ని జాయిన్ చేశారో వారికి. ఫర్దర్గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ చాలామంది మా లీడర్ సపోర్ట్ చేయలేదు, మా వాళ్ళు అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉన్నారు, లేదా వేరే కంపెనీలు చేసుకుంటున్నారు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు కీబో నుంచి ఏం ఆసరా లేదు అని అటువంటి వారికి మాత్రమే సార్ గారు ఏమంటున్నారంటే, మీరు మీ లీడర్ దగ్గర ఏదైతే తీసుకున్నారో ఆ రెఫరల్ ద్వారా ఆయనకు వచ్చే ఇన్కమ్ ఆయనకు వస్తుంది. రెండో ఇన్కమ్ అనేది మీకు ఎవరైతే 100% సపోర్ట్ ఇవ్వగలరు అనే ఆలోచన ఉందో మీకు, వారి ద్వారా మీరు రెఫరల్ తీసుకోండి, వారి ద్వారా మీకు టీం చేసుకోండి. కే ఎక్స్చేంజ్ మైనింగ్లో ఏదైతే ఉందో వారికి మీ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ రావడం ద్వారా వారు మీకు ఫర్దర్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది, మీ లీడర్ సపోర్ట్ లేకుండా. ఇక్కడ ఏం లేదు, 99% మీరు ఏం చేయాలంటే, నేను చెప్పేది ఒక విషయం అయితే కనుక సార్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్దర్ మీకు ఎవరైతే లీడర్ ఉన్నారో వారినే కన్సల్ట్ కాండి, వారి ద్వారానే తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదు వారు మనకి సపోర్ట్ చేయలేదు, ఇంతకుముందు కూడా అసలు సరిగా రెస్పాండ్ కాలేదు, ఏ విషయంలో కూడా ఎలాంటి టీం వర్క్లు కానీ ఏదంటే మీటింగ్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనే వాళ్ళ ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే ఏదైతే మనం రెఫరల్ ఇస్తున్నామో, మనం కూడా మన యూట్యూబ్ ద్వారా రెఫరల్ ఇవ్వడం జరుగుతుంది. వారికి మన కింద ఎవరైతే మన రెఫరల్ ద్వారా అవుతారో వారికి 100% సపోర్ట్ అయితే చేస్తాము. కాబట్టి నేను విషయం అయితే చెప్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఎక్స్చేంజ్లో రెఫరల్ ఎలా తీసుకోవాలంటే కనుక మనకి ఇక్కడ మనము వాట్సాప్కి ఒక రెఫరల్ అనేది పంపించాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కే ఎక్స్చేంజ్ రెఫరల్ మైనింగ్ రిజిస్ట్రేషన్, ఇది నా యొక్క రెఫరల్ రిజిస్ట్రేషను. నేను మీకు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రెఫరల్ దాన్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ కాపీ అయిన తర్వాత మనకి క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లో మనము మన అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, లాగౌట్ చేస్తున్నాను. మనం ఏదైతే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మైనింగ్ కావాలనుకుంటామో కే ఎక్స్చేంజ్కి ఏమేమి ఉండాలి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. కేవైసీ అనేది పూర్తిగా కంప్లీట్ అయి ఉండాలి. కేవైసీ అనేది పూర్తిగా కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ న్యూలో కూడా కరెక్ట్ డీటెయిల్స్, ఇంతకుముందు ఏదైనా ఎడిటింగ్ మీ అడ్రస్లో కానీ మీ డేటాలో కానీ ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఫర్దర్గా ఏం చేస్తారంటే, ఎడిటింగ్కు న్యూ ఆప్షన్ ఇచ్చారు. కొన్ని మాత్రమే మిగతావన్నీ మారుతాయి. ఇక్కడ మీకు ఏదైనా అడ్రస్లు కానీ మామూలు ఇంటి నెంబర్లు కానీ ఏమైనా ఉన్నా కానీ సెర్చ్ చేసుకోండి. ఓల్డ్ ఐడిని కాకుండా న్యూగా ఏదైనా ఉంటే సెల్ నెంబర్ ఏదైనా కానీ న్యూ దాంట్లో చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం ఇవి అయిపోయిన తర్వాత మనకేం జరుగుతుందంటే, ఇక్కడ మనం ఒక పేజ్ని అయితే క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ న్యూ ట్యాబ్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం రెఫరల్ అనేది తీసుకున్నాం కదా, ఇది పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి ఆల్రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకేంటంటే మన డేటా అంతా వస్తుంది. మన డేటా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, జస్ట్ మనం ఏదైతే కే ఎక్స్చేంజ్లో ఫోన్ నెంబర్ ఇచ్చామో కరెక్ట్గా ఆ ఫోన్ నెంబర్ ఇస్తున్నామంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఫోన్ నెంబర్ ద్వారా మన డేటా చూపిస్తుంది. అది ఓకే, మన డేటానా కాదని కరెక్షన్ చేసుకొని ఓకే చేసినామంటే వితిన్ సెకండ్స్లో మనకి ఈ విధంగా రెఫరల్ అనేది రావడం జరుగుతుంది. చూపిస్తాను. ఈ విధంగా
కే ఎక్స్చేంజ్ రెఫరల్ మైనింగ్ రిజిస్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే మన కింది వాళ్ళకు మనకు ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్ చేయడానికి మనం ఈ విధంగా దీనిపైన క్లిక్ చేసిన వెంటనే అది మనకి తీసుకెళ్తుంది ఇక్కడికి వాట్సాప్లోకి. దీన్ని ఈ విధంగా చేసి మనం మళ్ళీ పంపించుకుంటే వాళ్ళకి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే సేమ్ విధంగా ఈ ప్రాసెస్లో చేయడం ద్వారా మనకైనది రెఫరల్ మైనింగ్ ద్వారా ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ చేసుకోవాలి. ప్రొఫైల్ ఎడిటింగ్, న్యూ ఎడిటింగ్ అంటే ఏదైనా తప్పు ఉంటే ఓల్డ్లా అంటూ దీంట్లో కరెక్షన్ చేసుకోవడానికి మంచి అవకాశము ఇచ్చారు. ఇవన్నీ కరెక్షన్ చేసుకోవడం ద్వారా మనమైతే రెఫరల్ మైనింగ్ ద్వారా కూడా మనకి ట్రేడింగ్ చేయడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఎవరైతే మీకు మీ లీడర్ కానీ మీ పైన ఎవరైతే ఉన్నారో వారు సపోర్ట్ లేదన్న వారు మాత్రమే మీరు రిజిస్టర్ కాండి. మిగతా వాళ్ళు ఎవరు చేసుకోవద్దు. మీకు లీడర్ ద్వారానే 90% సపోర్ట్ ఇచ్చే వాళ్ళ ద్వారానే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.